ఒకప్పుడు త్రాగునీరు సాగునీరు లేక కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమని దివంగత సీఎం వైఎస్ఆర్ సస్యశ్యామలంగా మార్చారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నాంది పలకడంతో జలాశయాలు కలకల్లాడుతున్నాయని చెప్పారు. చంద్రబాబును ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం దారుణమన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్వయంగా ఆయనే ఆపాడని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఒత్తిడికి తలొగ్గి ఆపాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడాన్ని చూస్తూ ఉంటే చాలా అందరూ కూడా విభ్రాంతికి గురైతా ఉన్నారు. ఆ రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి ఏం ఆశించి ఈ విధంగా మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు? రాష్ట్ర ప్రజలకు వెంటనే స్పందించి దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ స్పందించాలని కోరుతా ఉన్నా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఈ నిర్ణయాన్ని.